అవర్ యూనివర్స్ అనేటటువంటిది మరొక టాపిక్గా మనకు కనిపిస్తుంది సైన్స్ కంటెంట్లో భాగంగా. దీంట్లో సోలార్ ఎక్లిప్సెస్, అదేవిధంగా ల్యూనార్ ఎక్లిప్సెస్ అంటే సూర్య చంద్ర గ్రహణాలకు సంబంధించి వాటి వెనకాల ఉన్నటువంటి బిహైండ్ రీజన్స్ ఏంటి, అవి ఏ సందర్భాల్లో ఏర్పడేందుకు అవకాశం ఉంది, ఇలా ఏర్పడడానికి ఆ పర్టికులర్ డేస్ అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, ఇవే ఎందుకు కారణం అవుతున్నాయి, ఈ కోణంలో మనకు క్వశ్చన్స్ అడిగేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా కాన్స్టలేషన్స్ నక్షత్ర రాశులకు సంబంధించి మరి ఈ నక్షత్ర రాశుల సందర్భంగా మనం జోడియాక్ సైన్స్ అనేటటువంటి వాటిని డెవలప్ చేసుకోవడం జరిగింది. మరి ఏ నక్షత్ర రాశి ఏ జోడియాక్ సైన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అనేటటువంటి కోణంలో కూడా మనకు క్వశ్చన్స్ పడేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా చూస్తే స్పేస్ ట్రావెల్కి సంబంధించి సోలార్ సిస్టంలో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ప్రత్యేకతలు వీటి మీద కూడా మనము క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా శాటిలైట్స్కి సంబంధించి మనకు కృత్రిమ ఉపగ్రహాలని సహజ ఉపగ్రహాలని చెప్పేసి మనకు ఉంటూ ఉన్నాయి. మరి ఈ సోలార్ సిస్టంలో ఏ ఏ గ్రహాలకు ఉపగ్రహాలు ఉన్నాయి, సహజ ఉపగ్రహాలు వేటికి లేవు అనేటటువంటి కోణంలో, అదేవిధంగా భూమి చుట్టూతా తిరిగేటటువంటి సందర్భంలో కృత్రిమ ఉపగ్రహాల నుంచి మనకు ఏ విధమైనటువంటి ప్రయోజనాలు అందుతున్నాయి, ఇవన్నీ కూడా మనకు చాలా క్లియర్ కట్గా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటితో పాటుగా నక్షత్రాలు, వివిధ నక్షత్రాలకు సంబంధించి, తోకచుక్కలకు సంబంధించి, అదేవిధంగా భూమికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల మీద కూడా మనకు క్వశ్చన్స్ పడేటటువంటి అవకాశం అనేది ఏర్పడుతుంది.